హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ సుమశ్రీ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మా బుడితల్లి ఫస్ట్ బర్త్డేకి భద్రాచలం వెళ్ళామండి. మేమందరం కూడా అక్కడ గోదావరి నదిలో స్నానాలు చేసాము అందరం కూడా. ఫస్ట్ అయితే మేము దీపం వదులుతుందండి మా పిన్ని, మా తోటికోళ్ళ వాళ్ళ మమ్మీ అనమాట. ఇదంతా గోదావరి నది అండి. చూసారా ఎంత బాగుందో. ఎంత లోతుకి వెళ్ళినా కూడా మోకాళ్ళ వరకే వస్తాయండి వాటరు. నీళ్లు కూడా అంతే తేటగా ఉంటాయండి వాటరు. చాలా బాగుంది నది అయితే మాత్రం. మా పిల్లలు అయితే చాలాసేపు ఎంజాయ్ చేశారు. అసలు బయటికి రామన్నారండి. మా తోటికోళ్ళు హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది. మా తోటికోళ్ళ డాడీ మా బాబాయ్ అనమాట, మా బుడితల్లి. మా మరిది చూసారా ఎంత తీరిగ్గా కూర్చొని స్నానం చేస్తున్నాడో. మా అందరూ అయిపోయినాయి. చూసారు ఇదంతా నదండి. మధ్య మధ్యలో రాళ్ళు ఉంటాయన్నమాట, కొండరాళ్ళలాగా. చక్కగా వాటి మీద కూర్చోవచ్చు. అయిగోండి మా మరిది మాత్రం ఇంకా చేస్తూనే ఉన్నాడు. మా పాప చూసారా మళ్ళీ స్నానం చేస్తానని చెప్పేసి కూర్చుంది. పడవెక్కామండి అందరం కూడా. మేము ఫస్ట్ టైం అయితే నేను పడవెక్కాను. అది కూడా నది ఎక్కువ లోతు లేదని చెప్పేసి ఎక్కాను, లేకపోతే నేనైతే చాలా భయం అండి ఎక్కను. ఇగో చూసారా నది. చాలా అంటే చాలా బాగుందండి పడవ ప్రయాణం. ఒడ్డుకి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో వాటర్ బాగోలేదండి. అందుకని నది మధ్యలో బాగుంటుందని పడవ వాళ్ళు చెప్పారు. అందుకని చెప్పి పడవలో వెళ్ళాము. అక్కడ చాలా వాటర్ బాగున్నాయి అన్నమాట. మేము ఎక్కిన పడవ ఇది. ఒడ్డుకు వచ్చేస్తుంది పడవ. సమ్మర్ కదండి, అందుకే వాటర్ తక్కువగా ఉన్నాయి. అదే వర్షాకాలం అయితే చాలా ఎక్కువ ఫోర్స్ మీద ఉంటుంది అనమాట నది. ఇదిగోండి ఒడ్డుకు వచ్చాము. ఫస్ట్ ట్రిప్లో కొంతమంది, తర్వాత ట్రిప్లో కొంతమంది వచ్చాము. చూసారండి నది ఒడ్డునంతా కూడా ఇట్లా ఉందన్నమాట. వాటర్ అంతా కూడా కొంచెం బాగాలేదు, అందుకే మేము అవతల ఒడ్డుకి వెళ్ళాము. ఇవన్నీ ఇలా కొండరాళ్ళు, వాటి మీద కూర్చుంటున్నారు జనాలు. పడవ నడిపే అంకులు స్వామి. సెకండ్ ట్రిప్పులో మా నాన్నగారు, మా బాబాయ్, మా తోటికోళ్ళు, మా తోటికోళ్ళ బ్రదర్, మా తమ్ముడు అనమాట, వీళ్ళందరూ వచ్చారు. ఫస్ట్ ట్రిప్లో మేము మాత్రమే కాకుండా వేరే వాళ్ళు కూడా ఎక్కారు. అందువల్ల స్పేస్ సరిపోలేదు, అందుకే వీళ్ళు సెకండ్ ట్రిప్లో వచ్చారు. మా బుడ్డి చూసారు ఎలా చూస్తుందో. మా తమ్ముడు కూడా ఇందులోనే ఉన్నాడండి. ఇదిగోండి ఇలా నది ఒడ్డున ఉంటుంది అనమాట. షాప్స్ చూసారా, టవల్స్, సోప్స్, షాంపూలు అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు, లేస్ ప్యాకెట్లు, స్నాక్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. మనకి నదిలో వదలడానికి అరటి డప్పులో దీపం వదులుతాం కదండి, అవి కూడా, కొబ్బరికాయలు, పూలు అన్నీ దొరుకుతాయి, పసుపు కుంకుమలు. ఇదంతా చూసారా నది ఒడ్డునమాట. ఆ మెట్ల వరకు వచ్చేస్తాయండి వాటర్ వర్షాకాలంలో. అప్పుడు షాప్స్ అన్నీ ఇక్కడ ఉండవు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ తక్కువగా ఉన్నాయండి. చూసారా ఇవన్నీ షాప్స్ ఉంటాయి ఇలా ఒడ్డున అక్కడక్కడ. తర్వాత స్నానం అయిపోయి రూమ్లోకి వెళ్ళి రెడీ అయిపోయి వచ్చి మేము ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చామండి, పర్ణశాల దగ్గరలో. ఆ గుడి బయట ఇలా చెక్కతో తయారు చేసిన బొమ్మలన్నీ కూడా అమ్ముతున్నారు. ఇవ్వండి, ఎక్కడా కూడా గుడి లోపలికి ఫోన్లు అలో లేవండి, వీడియోలు కానీ.
సో దానివల్ల నేను ఎక్కడా కూడా గుడి లోపల గుడి దగ్గరలో వీడియో తీయలేకపోయాను. గుడి బయటకు వచ్చినాక మట్టికి దగ్గరలో ఉన్నాయి వీడియో తీశాను. ఎంత బాగా చేశారో కదండి, అసలు చెక్కతో ఎంత అందంగా తయారు చేశారు బొమ్మల్ని. తాత బామ్మ బొమ్మలు చూసారు ఎంత బాగున్నాయో, హౌస్, కార్లు. మేము తాత బామ్మ బొమ్మలు తీసుకుందామని చూసామండి, కానీ చాలా కాస్ట్ చెప్పారు, అందుకని తీసుకోలేదన్నమాట. కుంకుమబరణ ఒకటి, మోగిచ్చే గిలక్కాయ ఒకటి, గరిటె తీసుకుంది మా అత్తయ్య గారు. ఈ మాత్రం తీసుకున్నామండి మేము. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు బొమ్మలు, అమ్మాయి బొమ్మలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. వెంకటేశ్వర స్వామి బొమ్మలు అయితే చాలా బాగున్నాయండి. ఇది గుడి సైడ్ అనమాట, ఆ గోడ కనిపిస్తుంది కదండి, అదే ఆంజనేయ స్వామి గుడి అనమాట. ఇవన్నీ బారుగా షాప్స్ ఉంటాయండి, పిల్లలు టాయ్స్ కానీ గాజులు అవన్నీ కూడాను. మేము గాజులు తీసుకున్నామండి ఈ షాప్లో. మేము ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా ముందైతే ఏం తీసుకోపోయినా గాజులు మాత్రం తీసుకుంటామండి పిల్లలకి బొమ్మలను. ఇలా మొత్తం అన్ని షాప్స్ అనమాట. ఇటు సైడ్కి నది, ఇటు సైడ్ ఏమో ఆంజనేయ స్వామి గుడి అనమాట. మిడిల్లో ఈ షాప్స్ అన్నీ ఉంటాయి. ఇగోండి టెడ్డీ బేర్స్ చూసారా, భలే ఉన్నాయి కదండి. వీటికి వచ్చినంత మిగతా ఏ బొమ్మలకి రాదండి. టెడ్డీ బేర్స్ని అసలు ఇష్టపడని వాళ్ళు అంటే ఎవరు ఉంటారండి. ఇదిగోండి మేము ఈ టెడ్డీ బేర్ 2 తీసుకోవాలని చూసామండి, కానీ వాళ్ళు చెప్పిన కాస్ట్కి ఒక్కటే తీసుకున్నాము. చాలా ఎక్కువ రేట్ చెప్పారు. మా పాప గోల పెడితేనే ఇంకా ఒకటి తీసుకున్నామండి. చెప్పాను కదండి, నది ఇటువైపు, గుడి ఇటువైపు, మిడిల్లో షాప్స్ అన్నా కదండి, అటువైపు నది అనమాట. కొన్ని కిలోమీటర్ల యువతలకు వచ్చిన నది అలానే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ స్నానాలకి చేయడానికి లేదండి అవకాశం, ఓన్లీ బోటు నడుపుతారు కదండి, వాళ్ళు మాత్రమే ఇక్కడ స్నానానికి ఇక్కడ పర్మిషన్ లేదు. ఇది పర్ణశాల అనమాట. ఇక్కడ శూర్పణఖ చెట్టు అండి, ఇది రాళ్ళు చూసారు ఎంత గుట్టుందో. ఇక్కడ 3 రాళ్ళు వేస్తే 10 రూపాయలు అనమాట. 3 రాళ్ళకి వేసి గుట్ట ఇంత అయిందనమాట. ఇదిగోండి ఇది పర్ణశాల. సీతమ్మవారు ఆరేసుకున్న చీర, రాముల వారు పంచే, వాళ్ళు ఆడుకున్న 7 గుంటలాట, పసుపు కుంకుమ రాళ్ళు ఇవన్నీ ఇక్కడేనండి ఉండేది. ఇది అమ్మవారు స్నానం చేసిన కాలువ అండి అప్పట్లో. అక్కడ లోపలికి వెళ్ళి వీడియో తీయడానికి పర్మిషన్ లేదండి, ఎందుకంటే ప్రతి చోట కూడా ఫోన్లకి అలో లేదని బోర్డులు పెట్టేశారు. అందుకే తీయలేకపోయాను, ఇక రిటర్న్ అయిపోయాం మేమైతే. ఈ చుట్టుపక్కలన్నీ పొలాలండి. అప్పట్లో ఈ అడవుల్లోంచి రాములవారు సీతమ్మవారు ఉన్నప్పుడు ఫలాలన్నీ ఇక్కడి నుంచి తీసుకొచ్చేవారంటండి, ఈ అడవుల్లో నుంచి. దారిలో వస్తూ ఉండగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అనుకుంటండి, లోపలికైతే వెళ్ళలేదు. దారిలో స్వామివారి విగ్రహం ఉంటే వీడియో తీసాను నేనైతే ఇప్పటి వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది ఇంత పెద్ద విగ్రహం చూడలేదు, అందుకే వీడియో తీసాను. అలాగే దారిలో వస్తూ ఉండగా పెద్దమ్మ తల్లి ఆలయం అనమాట, ఇక్కడ అమ్మవారు వెలిశారు. ఇక్కడ కూడా గుళ్ళోకి ఫోన్ ఎన్నో లేదండి, బయట నుంచే వీడియో తీసాను మీకు చూపిద్దామని చెప్పేసి. ఇదంతా బయట అనమాట, లోపల అమ్మవారు. ఇక్కడ అమ్మవారు పుట్టిన ప్రదేశం అండి, బోర్డు ఉంటుంది చూడండి. లోపల అమ్మవారేమో వేర్లతో అమ్మవారి ప్రతిరూపం ఉంటుందండి, పైన క్లాత్తో కప్పేసి ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.